అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాము. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఆందోళనలో విద్యార్థుల ముసుగులో అరాచక శక్తులు పాల్గొని పార్లమెంటుపై దాడి కుట్ర చేశారని ఆరోపించాడు. ప్రధాని మోదీని గద్దదించి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ప్రతిపక్షాల లక్ష్యమని విమర్శించాడు. గతంలో పేపర్ లీక్ ఘటనలు జరిగిన రాష్ట్రాలలో సీఎంలు రాజీనామా చేయలేదని గుర్తు చేస్తూ ఈ అంశాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని సూచించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు వారి కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా స్పందించిందని, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా వేగంగా చర్యలు చేపట్టిందని తెలిపారు. నిందితులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ కొనసాగుతుందని, సిబిఐ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి దర్యాప్తు ముమ్మరం చేసిందని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ నీటి అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన ఆందోళనలో నిజమైన విద్యార్థుల కంటే మతతత్వ కమ్యూనిస్టు భావజాల శక్తులు చొరబడి హింసకు పాల్పడ్డాయని విమర్శించారు. పార్లమెంటును లక్ష్యంగా చేసుకొని దాడికి కుట్ర జరిగిందని, దేశ వ్యతిరేక నినాదాలతో పరిస్థితిని ఉద్రిక్తం చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఢిల్లీలో సీజేపీ ఆందోళన సమయంలో పోలీసులు మీడియా ప్రతినిధులపై దాడులు జరిగాయని, 118 మంది పోలీసు సిబ్బందికి గాయాలైనప్పటికీ పోలీసులు అత్యంత సమన్వయంతో వ్యవహరించారని బండి సంజయ్ పేర్కొన్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకే చివరి మార్గంగా మాత్రమే వారు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. విదేశీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా దేశంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగాయని, పాకిస్తాన్కు చెందిన వందలాది అకౌంట్లను కేంద్రం బ్లాక్ చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రతిపక్షాలపై కూడా బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. నీటి సమస్య పరిష్కారం కంటే ప్రధాని నరేంద్ర మోదీని గద్దదించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే ఇండియా కూటమి లక్ష్యమని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన పేపర్ లీక్ ఘటనలను ప్రస్తావించిన బండి సంజయ్, కాంగ్రెస్, ఆప్, బీఆర్ఎస్ ప్రభుత్వాల హయాంలో కూడా ఆయా రాష్ట్రాల్లో పలు పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయని గుర్తు చేశారు. అప్పుడు ఆయా ముఖ్యమంత్రులు లేదా మంత్రులు రాజీనామా చేశారని ప్రశ్నించారు. తెలంగాణలో టీఎస్పీఎస్సీ ఎంసెట్ 10వ తరగతి ప్రశ్నపత్రాల లీకుల సమయంలో బీఆర్ఎస్ నేతలు బాధ్యత తీసుకోలేదని విమర్శించారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి రాజకీయ లబ్ధి కోసమే ఉద్యమాలు వాడుకుంటున్నారని, ఇది సరికాదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.